వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. మీ జనార్దన్ పేరాల జర్నలిస్టు. కృత్రిమ ఎరువులతో లాభదాయక వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. మండల పరిధిలోని కావూరివారిపాలెం గ్రామంలోని ఆంధ్రకేసరి నగర్లో సోమవారం రైతు శిక్షణ కార్యక్రమాన్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్న కృత్రిమ ఎరువులు, రసాయనిక ఎరువుల గురించి రైతులకు వివరించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులు నష్టాలను అధిగమించి లాభసాటిగా వ్యవసాయం మారడానికి దోహదపడతాయని తెలిపారు. రైతులు అభివృద్ధి చెందేందుకు సహకరిస్తున్న ఎమ్మెల్యే మాలకొండయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పంచాయతీ ఇన్ఛార్జ్ మంచాల లక్ష్మి, తారక రాముడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపిన ఆర్కే శీలం. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళికి చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి అధ్యక్షులు మరియు సామాజిక కార్యకర్త ఆర్కే శీలం ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాపట్ల జిల్లా నలుమూల నుండి ఎంతో మంది పేద ప్రజలు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి వస్తుంటారని, అటువంటి వారిని గుర్తించి వారికి భోజన సదుపాయం ఏర్పాట్లు కల్పించడం నిజంగా అభినందనీయమని అన్నారు. వాటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి సహకరించండి. వాటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పలు పార్టీల నాయకులతో సోమవారం వాటర్ ఎన్రోల్మెంట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పలు పార్టీల నాయకులతో మాట్లాడుతూ 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని, అలాగే చనిపోయిన వారిని గుర్తించి వారి ఓట్లు తొలగించేందుకు సహకరించాలని కోరారు. అంతేకాకుండా ఓటర్ లిస్ట్ లో మార్పులు చేర్పులు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గూడూరు శివరాంప్రసాద్, సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి నలతోటి బాబురావు, పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి చీరాల లోకల్ ఛానల్. నా చీరాల మన చీరాల.